అందుకే నాకు ఒకటే మీకు చెప్తున్నాను, నేను ప్రధానమంత్రి గారికి చెప్పా ఎన్డీఏ మీటింగ్ లో, మొన్న ఈ మధ్యన మనకి ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మీటింగ్ లో ఒకటే చెప్పా, ఈ దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో నిండిన యువత మీరే భవిష్యత్తు ఈ దేశానికి, మీరే ఈ దేశ భవిష్యత్తు నావికులు. మీకు గనుక సరైన 2047లో మొన్న మిత్రులు చంద్రబాబు గారికి కూడా చెప్పా, మీరు 90 దశకం చివరిలో మీరు విజన్ 2020 అంటే నేను చూస్తా ఉండేవాడిని, ఎప్పుడు 2020 వస్తుంది, ఏం జరుగుద్దని చూసేవాడిని. ఇప్పుడు నేను ఆ హైటెక్ సిటీ మాదాపూర్ సిటీ చూస్తుంటే అభివృద్ధి చూసి అన్ని లక్షల ఉద్యోగాలు వచ్చిన విధానం చూస్తే ఒకరు ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు ఒక తరం కోసం ఆలోచించగలిగే శక్తి ఉండాలి. జగన్ ఒక ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మేము తరం కాదు, 2 తరాల కోసం ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళం. మోదీ గారు 2047కి ఆలోచిస్తా ఉన్నారు. భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే మన భారతదేశంలో భాగం ఆంధ్రాలో భాగం భవిష్యత్తు మీరే, సింహభాగం మీరే. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనేదే నేను ఎందుకు తగ్గాను, ఎందుకు ఇంత బలం ఉండి కూడా తగ్గాను, మీ గుండెల్లో ఇంత స్థానం ఉండి కూడా ఎందుకు తగ్గాను అంటే, నేను ఒక్కడి శక్తి సరిపోదు. 5 కోట్ల మందిని మొయ్యాలి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఒక రాజకీయ ప్రస్థానానికి ఈ ఒక తరం యువతకి చాలా మంది కదిలి రావాలి. రాజకీయ దురంధరులు వ్యవస్థను నడిపి పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉండి చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతాను నేనున్నాను. ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు, నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అందరి అనుభవం మనకు పనిచేస్తుంది. అందుకని మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకోవడానికి, ఊరేగించుకోవడానికి, మీ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి నేను వచ్చాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం. మనకి పట్టుమని 2 వారాలు కూడా లేదు. ఈ రోజు తీసుకునే నిర్ణయం, మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది. అక్కడున్న చిన్న బిడ్డ ఉంది, ఎంత ఉంటాయి, 5-6 ఏళ్ళు ఉంటాయి. 5-6 ఏళ్ళు ఇట్లా అయిపోతాయి. రేపు పొద్దున 18 ఏళ్ళు బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు. కళ్ళు తిరిగితే కాలం గిర్రం తిరిగిపోద్ది. నేను పార్టీ పెట్టి దశాబ్దం అయిపోయింది. 2019 జగన్ వచ్చి కాలం గిర్రం తిరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది. సిపిఎస్ రద్దు చేస్తాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్లి 1300 కోట్ల రూపాయలు వైసీపీ రంగులు భవనాలకు వేశాడు, తీయడానికి 1000 రూపాయలు, ఇంకో 1000 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేశాడు, 1300 కోట్లు రంగులు వేయడానికి, 1000 కోట్ల రంగులు తీయడానికి వేశాడు. అదే డబ్బు మీ ఫీజు రీఎంబర్స్మెంట్లు చేసినా ఎంత అద్భుతంగా ఉండేది. మేము చాలా బాధ్యతతో ప్లానింగ్ చేయడానికి ఉన్నాం. చంద్రబాబు గారు, నేను, ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి, మన జన సైనికుల పోరాట పటిమ కావాలి, తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తల తాలూకు శక్తి కావాలి. మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం. కానీ బాధ్యత మీదే. నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి. వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు, మేమందరం ఎలా అడుగుతున్నాం, దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం. మా భవిష్యత్తు కోసం కాదు. నాకేమైనా తక్కువ మీరు చెప్పండి, చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నారాయణ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు. కానీ జగన్ ఎలా అడుగుతాడు, సిద్ధం అంటాడు, నాకు ఓటేయండి అంటాడు, ఇట్లా మాట్లాడతాడు. భయపెడతాడు ఏంటి నాకు అర్థం కాదు. ఎవరిని భయపెడతావు నువ్వు? మర్యాదగా మాట్లాడలేవా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజు తగ్గిలే కొద్దీ పదునెక్కుద్ది. పదునెక్కుద్దా లేదా?
వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు, భయపెట్టడం, నమస్కారం పెట్టడం